నెక్స్ట్ ఒకసారి పీసీఆర్ భాను గారు చేసిన కామెంట్స్ మీద మీ మీద కొన్ని ఘాటు కామెంట్స్ కూడా చేశారు ఆవిడ. అంటే మీ స్థాయి మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఒకసారి ప్లే చేయండి. నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను. అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను. కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళ, నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందని అడుగుతున్నా. ఏంటిది భాను గారు, దీని మీద ఏమన్నా మాట్లాడే ఇంట్రెస్ట్ ఉందా? కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, తల్లి చెల్లి తమ్ముడు కూడా చేదరించుకున్నారు మిమ్మల్ని అని. ఫస్ట్ ఆమె జగన్ గురించి మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తూ ఉంది నాకు. జగన్ గారి గురించి మాట్లాడుతుందా, నా గురించి మాట్లాడుతుందా? జగన్ గురించి మాట్లాడుతుందా? అది మీ గురించే కదా. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందా ఏంటి? ఏమో నాకు జగన్ గురించి మాట్లాడుతున్నా అనిపించింది. ఓసారి ఆ వీడియో ఉంటే జగన్కి పంపించండి. ఇది ఈ పగలు కొడతాడా ఉంది. అంటే తల్లి చెల్లిని మీరు చేదరిచ్చారు అన్నట్టుగా కదా ఆవిడ మాట్లాడుతున్న మాటలు. మీ తల్లి చెల్లిని మీరు పంపించేశారు అనేది. ఆమె విజయలక్ష్మి గురించి, షర్మిల గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తా ఉంది. ఇంకా వివేకానంద రెడ్డి గురించి చెప్తున్నట్టుంది. ఏ గొడుగు కింద ఉన్నాం కూడా తెలుసుకోకుండా మాట్లాడే నోరది. ఏం చరిత్ర చెప్తా చూడండి. వీళ్ళ అన్న మీద కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో, రాయదుర్గంలో. ఓకే, చాలా చరిత్ర ఉంది. ఏమో కూడా అన్న మీద కేసు పెట్టిందండి. అఫీషియల్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. ఓకే, ఎవరంటే ఇద్దరు అన్నలు ఉన్నారు కదా, కుమారస్వామి సంథింగ్, ఇంకొక ఆయన రాంప్రసాద్ పెట్టింది కేసు. ఓకే, ఏమో చెప్తా ఉంది పెద్ద సామెతలు, వేదాంతాలు. ఎస్, నెక్స్ట్ ఒక్కసారి నగర్లో గంజాయి డ్రగ్స్కి అడ్డాగా మార్చారు అని ఇంకో కామెంట్ కూడా చేశారు. ఇది ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నగరి నియోజకవర్గం మొత్తం డ్రగ్స్కి గంజాయికి అడ్డాగా మారింది అనేది. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక, ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక. ఓకే, భాను గారు చెప్పండి. ఎస్, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నగరి నియోజకవర్గం గంజాయికి డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది అని. ఒక సంవత్సరంలో మారిపోయిందంటారా, లేకపోతే 5 సంవత్సరాలుగా తయారు చేసి వదిలిపెట్టారంటారా? ఇప్పుడు మేము క్లీనప్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 7 టిప్పర్లు పట్టాం ఇసుక. అంతకుముందు 3 బియ్యం లారీలు పట్టాం, పుత్తూరులో పట్టాం. ఇవన్నీ ఒక సంవత్సరంలో జరిగిన కేసులు ఇవి. ఇంక గంజాయి అంటారా, దాని ఆనవాళ్ళు తీస్తాం. ఖచ్చితంగా ఆనవాళ్ళు మీ ఇంటి దాకా ఉన్నాయని ఖచ్చితంగా నేను చెప్పగలను. అంటే రోజా గారి ఇంటి దాకా, రోజా వాళ్ళ కుటుంబం ఆనవాళ్ళు మొత్తం బియ్యం కానీ, ఇసుక కానీ, గంజాయి కానీ పూర్తిగా ఈమెకు వాటాలు వెళ్తున్నాయి. అది కూడా వెలికి తీస్తాం. ఓకే ఓకే, అంటే పొలిటికల్ అలిగేషన్ చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, చూసుకోమని చెప్పి. అంటే భాను గారు పొలిటికల్ కామెంటా? నేను చెప్తున్నా, ఉంటే మటు చాలా ఆమెకి వార్నింగ్ ఇస్తున్నా. ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయి రాబోయే రోజున మాట వార్నింగ్ ఇస్తున్నా.
ఓకే ఉంటే. ఓకే. నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వమే అన్నీ కక్కిస్తారట, మీరు చేసిన అవినీతి మొత్తాన్ని కక్కిస్తానంటున్నారు ఆవిడ, మీకు వార్నింగ్ ఇస్తున్నారు. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి నోరు గనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ, రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్లలో నువ్వు ఎస్ 5 ఏళ్ల తర్వాత మీతో మొత్తం కక్కిస్తాను అనేది ఆవిడ ఇచ్చిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఈ 4 సంవత్సరాలు డీల్ చేయమని చెప్పండి. అది ముందున్న 4 సంవత్సరాలు చూసుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ కూడా భయపడుతున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఒక అరాచక ప్రభుత్వం, లాలెస్ ప్రభుత్వం, అంత నిష్ఠూరంగా ఉండే ప్రభుత్వం ఈ జనంలో చూడలేదని చెప్పి ఎవరిని పోయినా ఊళ్ళో చెప్తా ఉన్నారు. ఆమె కళ్ళగంట ఉండమని చెప్పండి. ఖచ్చితంగా నువ్వు తోచింది చేసుకో, కానీ 4 సంవత్సరాలు నీ నడవడికి కానీ నువ్వు చేసే పనులు కానీ జాగ్రత్తగా ఉండు. అంటే ఇందాక ఒక చాలా సీరియస్ అలిగేషన్ చేశారంటే గంజాయి డ్రగ్స్ మూలాలు రోజా గారి ఇంటి వరకు ఉన్నాయి, త్వరలోనే వెలికి తీస్తూ ఉన్నాం, ఉంటే మాత్రం వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. అంటే ఏమన్నా లీడ్ దొరికిందా లేకపోతే పొలిటికల్గా ఒక అలిగేషన్ చేస్తున్నారా అని? ఇప్పుడు దాని గురించి తక్కువ మాట్లాడుతుంది మంచిది, ఎందుకంటే మనం వేరే వాళ్ళ దాంట్లో మనం ఇన్వాల్వ్ అయినట్టు ఉంటాం. ఓకే. ఎస్ ఇంకోటి ఏదో ఒకటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మాట్లాడాలి, దీని మీద వాయిస్ రైజ్ చేయాలి, ఈ అరాచకాలు బయట పెట్టాలి అంటూ ఉన్నారు రోజా గారు. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్ సార్. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్ళేదానికి, అక్రమ లిక్కర్ వెళ్ళేదానికి, అక్రమ ఇసుక వెళ్ళేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. బారు గారు మొత్తం ఆవిడ ప్రెస్ మీట్ మొత్తంలో మేము కట్ చేసి కొన్ని క్వశ్చన్స్ రెడీ చేశాము. యాక్చువల్లీ దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? ఆమె అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంది, ఎందుకంటే చేసిన తప్పులన్నీ చేసేసింది. ఇవాళ ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా, ఇసుకల్లో, బియ్యంలో, గంజాయిలో ఆమె హస్తం పూర్తిగా ఉంది. ఇవాళ 2 వైసీపీ కౌన్సిలర్ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఇవాళ వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళని జైల్లో వేశారో ఆమె ఉలిక్కి పడతా ఉంది, ఎందుకంటే ఆనవాళ్ళు ఆమె ఇంటి దాకా ఎక్కడ పోతుందో అని చెప్పేసి ముందుగానే మనం దొంగ నరిచేస్తే పోతుందని చెప్పేసి అరుపులు ఆమె అరుస్తూ ఉంది. ఇవాళ మనం ఆమెను వీడియోలు పెట్టుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినంత కర్మ అవసరం నాకులే, ఎందుకంటే ఆమెకు వీధి మనిషి. ఎంత అంటే ఎవరు ఆడవాళ్ళు ఎట్లా ఉండకూడదు, సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా ప్రవర్తించే మహిళలు ఉన్నారంటే ఆమె.